కొత్త బండి కొనాలంటే తక్కువ 1,00,000 కావాలి. ఒక్కపారే గంత పైకం వెళ్తాయా? కొంత గట్టి కడమై నెలకింత కిస్తి పెట్టుకుంటారు. ఓ ఏడాదో 2 ఏళ్ళలో కట్టేస్తే బండి మన సొంతం అవుతుంది. కానీ ఆడికే అయిపోతుందా? ఎంత తిరిగితే అంత సమర్ పోయాలి, టైంకు సర్వీసింగ్ చేపియాలి. గట్లయితేనే బండి నడుస్తుంది. అట్లనే ముఖ్యమైనది ఇంకోటి ఉన్నదుల్లా, ఫోన్కు స్క్రీన్ గార్డ్ ఎట్లనో బండి నడిపేటోళ్లకు గిది గట్ల. రోడ్డు పక్కకి హెల్మెట్ అమ్ముతుండ్రు, అంతటా ఉండేదే కదా అనిపిస్తుందిలే. కానీ మంచిగా నజరేయండి ఏం రాసిందో. గ్రామ పంచాయతీ ఎల్లారెడ్డిపల్లి. అట్లాని అమ్మేటి గావుల్లో కిరాయికిచ్చేటి. ఆవ్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలా గీకమతి చేసిండు సర్పంచ్ సాబు. మేము హెల్మెట్ సదుపాయం కలిగిస్తాం. ఒక రోజులో వాళ్ళు దూర ప్రయాణికులు ఏదైనా పోయినప్పుడు మేము హెల్మెట్ ఇచ్చి వాళ్ళకు కేవలం 10 రూపీస్కి హెల్మెట్ సదుపాయం కల్పిస్తాం. ఓ 15-20 హెల్మెట్లు చెట్టు కింద ఉంటాయి. పక్కకు రిజిస్టర్ రావాలే, తీసుకోవాలే, పేరు రాయాలే, నెత్తికి పెట్టుకోవాలే, పోవాలే. పని చూసుకొని ఇంటికి పోతప్పుడు మళ్ళా ఈడియాలే. తలకాయ శ్రీధర పెడతది, నేను పెట్టుకోనంటే నడవది. గ్రామ పంచాయతీలని తీర్మానం చేసిండ్రు. ఊరోళ్ళంతా తప్పకుండా పెట్టుకోవాల్సిందే అని. 1000-1200 పెట్టి అందరు కొనలేరు కాబట్టి కొందరు దాతలు ఇప్పిస్తే పుక్కట్ల కాకుండా 10 రూపాయల కిరాయికి ఇస్తుండ్రు. ఒక మిత్రుడు ఇలానే కింద పడి బ్రెయిన్ డెడ్ అయింది. 15-20 లక్షలు ఖర్చు వచ్చింది. అందరం కలిసి ఊళ్ళో మనిషికి తలా 1000 రూపాయలు 2000 వేసి కొన్ని డబ్బులు జమ చేసి ఆయనను ఇంటికి తీసుకురావడం జరిగింది. బండ్ల మీద రయ్య ఉరికి టక్కర్లై చాలా మంది దవకాన్ల పడుతుండ్రట. గసంటోళ్ళ దాంట్లో పడుసు పోరలే ఎక్కువ. అదే నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటే తలకాయకి ఏం కాదని గీ ఉపాయం చేసిండ్రు కొత్త సర్పంచ్, కొత్త వార్డు మెంబర్లు. వరెవ్వా మంచి పని అనుడు కాదు, మీ ఊర్ల సుత ఆలోచన చేయండి మళ్ళా.